హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సింగర్ మంగ్లీపై పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మైక్రో ఫైనాన్స్ పేరిట 10 కోట్లు మోసం చేశారని, ఆమె వల్ల తనకు ప్రాణహాని ఉందని న్యాయవాది సుబ్బారావు ఆరోపించారు. దీంతో మంగ్లీ, ఆమె సోదరుడితో పాటు మరో ముగ్గురుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్కు చెందిన సుబ్బారావు అడ్వకేట్గా పనిచేస్తున్నారు. ఇటీవల హేమకాంత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, తిరుమల్ తదితరులు న్యాయవాదిని కలిశారు. మైక్రో ఫైనాన్స్ పథకాల పేరిట అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి గాయని మంగ్లీ, ఆమె సోదరుడు సహా మరికొంతమంది తమను 10 కోట్ల వరకు మోసగిచ్చినట్లుగా వారు తెలిపారు. ఈ డబ్బును గోకుల నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దిగుమతి, ఎగుమతి, రియల్ ఎస్టేట్, ట్రేడింగ్ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి అధిక లాభాలు ఇస్తామని చెప్పి మోసం చేసినట్లుగా పేర్కొన్నారు. సుమారు 150 మంది వ్యక్తుల నుండి డబ్బు సేకరించిన అనంతరం పరారైనట్లు బాధితులు న్యాయవాదికి తెలిపారు. ఈ విషయం గురించి తెలుసుకునేందుకు ఇటీవల సుబ్బారావు మంగ్లీని సంప్రదించారు. ఆ సమయంలో ఆమె తనతో అవమానకరంగా మాట్లాడిందని, తన వృత్తిని కించపరిచారని ఆ న్యాయవాది ఆరోపించారు. కేసు వెనక్కి తీసుకునేందుకు డబ్బులు కూడా ఆఫర్ చేసినట్లు తెలిపారు. ఇందుకు తాను అంగీకరించకపోవడంతో బెదిరింపులకు పాల్పడినట్లు సుబ్బారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరిన్ని ఇలాంటి న్యూస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.